పరిస్థితి ఈ రోజుతో పూర్తయిపోయింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా R&R ప్యాకేజ్ ల్యాండ్ అక్విజిషన్ R&Rకు సంబంధించి ఈ జూలై ఆగస్టులో నీళ్లు నింపే టయానికల్లా మరో 1200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి దీనికి సంబంధించిన LA&RR కార్యక్రమం కూడా పూర్తి చేసి ఈ జూలై ఆగస్టులో నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సన్నివేశం ఏమిటి అనంటే, అత్యంత కీలకమైన ఘటన ఏమిటి అనంటే ఈ 2 టన్నులు పూర్తి కావడం. ఈ 2 టన్నులు ఇక పూర్తయిపోయాయి కాబట్టి ఇక మిగిలినటివన్నీ కూడా పెద్ద ఏమీ లేవు. ఇక రిజర్వాయర్ కూడా ఎలాగో పూర్తయిపోయింది. ఆ రిజర్వాయర్ లేకి నీళ్లు నింపాలి. ఆ నీళ్లు నింపడం కోసం ఒక 1200 కోట్ల రూపాయలు LA&RR కింద ఇస్తే నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది. ఈ నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఈ LA&RR కార్యక్రమాలు పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని తెలిసినా కూడా ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేల్ ఇన్ని నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి కూడా తెలిసి కూడా ఈ టనళ్లు పూర్తి చేయడంలో నత్తనడకన పనులు జరిగాయి గత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అనంటే 2 టనళ్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 18.8 కిలోమీటర్ల టనల్ పొడవు ఉంటే 2 టన్నులు 18.8 ఇంటూ 2 టన్నులు అని అంటే దాదాపుగా 37 కిలోమీటర్ల టనల్ అయితే 37.6 కిలోమీటర్ల టనల్ లెంత్ అవుతే ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 20 కిలోమీటర్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు తీస్తూ టనల్ పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడితే 2014 నుంచి 19 వరకు చూస్తే కేవలం 6.6 కిలోమీటర్లు మాత్రమే టనల్ వర్క్స్ జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఈరోజు దాదాపుగా మిగిలిపోయి ఉన్న 11 కిలోమీటర్ల టనల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేసి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. దీనివల్ల ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడు దయతో ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కూడా ఈ సందర్భంగా నా మనసు నిండా ప్రేమతో దేవుడికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నా. ఇంత మంచి చేసే సందర్భం, ఇంత మంచి చేసే పరిస్థితులు దేవుడు నాకు ఇచ్చి మీ అందరి ముఖాలలో చిరునవ్వును చూసే కార్యక్రమం
నాకు దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ.